నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. దీంతో భారీగా వరద రావడంతో రోడ్లపై గుంతలు పడుతున్నాయి. ఎప్పటికప్పుడు రోడ్లను బల్దీ అధికారులు రిపేరు చేస్తున్నా వర్షాలతో రోడ్లు డ్యామేజ్ అవుతున్నాయి. ఇక రోడ్లపై ఎక్కడ గుంతలున్నాయో తెలియక ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి గ్రేటర్ అతలాకుతలమైంది. చాలా చోట్ల రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీగా వరద రావడంతో రోడ్లు పాడయ్యాయి. సిటీలోని చాలా ప్రాంతాల్లో ప్రధాన రహదారులతో పాటు కాలనీ, గల్లీ రోడ్లు కూడా ధ్వంసమయ్యాయి. వర్షాల వల్ల రోడ్లపై కిలోమీటర్ల మేర ఏర్పడే ట్రాఫిక్ జామ్లతో సతమతమవుతుంటే మరోవైపు గుంతల రోడ్లతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు జనం. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 9,013 కిలోమీటర్ల మేర రోడ్లున్నాయి. వీటిలో 2,846 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 6,167 సీసీ రోడ్లున్నాయి. సిటీలో చాలా చోట్ల గుంతలు పడ్డాయని కంప్లైంట్స్ రావడంతో గుంతలపై రిపోర్టు రెడీ చేయించారు అధికారులు. నగర వ్యాప్తంగా మొత్తం 15,000 పాత హోల్స్ ఉన్నాయని గుర్తించారు. వినాయకుడి నిమజ్జనానికి ముందు నగరంలో 12,000 గుంతలకు మరమ్మతులు చేశారు. నిమజ్జనం తర్వాత రీసెంట్ గా కురిసిన భారీ వర్షాలకు రిపేర్ చేసిన చోట్ల కూడా రోడ్లు గుంతలమయంగా మారిపోయాయి. ఇక నగర శివార్లోనూ రోడ్లు అధ్వానంగా మారాయి. బండ్లగూడ, జాగీర్, మణికొండ, నిజాంపేటతో పాటు ఇతర మున్సిపాలిటీల రోడ్లు దారుణంగా మారాయి. నగరం విస్తరిస్తున్న కొద్దీ నగర శివార్లలో వాహనాల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో పాటు నగర శివార్లలో భారీ వాహనాలు రోడ్లపై రాకపోకలు ఎక్కువగా సాగిస్తుండటంతో వర్షానికి తడిసి ఉన్న రోడ్లు గుంతలమయంగా మారుతున్నాయి. భారీ వర్షాలతో పాటు జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే రోడ్లు అధ్వానంగా మారాయని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలాంటి గుంతల కారణంగా ప్రజలు చనిపోయారని గుర్తు చేస్తున్నారు. కొందరు రోడ్లపై ఏర్పడ్డ గుంతల కారణంగా నడుము నొప్పులు, మెడ నొప్పులతో అనారోగ్యం బారిన పడుతున్నారని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు రోడ్లను రిపేర్ చేయాలని కోరుతున్నారు జనం. डेली 1-2 दिन में एक एक्सीडेंट होते रहता है इधर. ये रोड का हालत देखो. परसों जो है सो एक लेडीज गिर गई, हाथ फ्रैक्चर हो गया. 1-2 दिन में जो है सो इंसिडेंट होते रहता है. इधर का क्या प्रॉब्लम है मालूम नहीं. गाड़ियाँ जो है सो ये रोड का ये हाल है इधर का. इधर बाजार एरिया है. मैं यहाँ का मुकामी रहने वाला हूँ. यहाँ पर डेली का प्रॉब्लम है. कम से कम 2 साल से ये रोड अब तक कंस्ट्रक्ट नहीं हुई. वो कौन है जिम्मेदार नहीं मालूम मेरे को, मगर आज तक ये कंप्लीट नहीं हो रहा वर्क. थोड़ा पब्लिक के हाथ से भी आप लोग थोड़ा टाइम निकाल के आके देखिए रोडों का हालत. अच्छे बुरे टाइम पे आके थोड़ा बहुत पब्लिक का क्या है मदद कीजिए. आप लोगों का ही नाम होगा कल के दिन अच्छे के वास्ते. రోడ్ల మెయింటెనెన్స్ ను ఆయా సర్కిళ్లలో ఏఈలకు అప్పగించారు జీహెచ్ఎంసీ కమిషనర్. ఆయా సర్కిళ్ల పరిధిలో ఏర్పడ్డ గుంతలను గుర్తించి వాటిని పూడ్చే పనులను ఏఈలకు అప్పగించారు. రోడ్ల గుంతలపై వచ్చే ఫిర్యాదులను ఏఈలకు పంపించి వాటి స్టేటస్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు. గుంతలు పడిన రోడ్లకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు సిటీ పబ్లిక్.